నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఘోర తప్పిదం ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సంక్షోభానికి దారితీసిందా అంటే అవునని చెప్తున్నారు నిపుణులు. ప్రధానంగా ప్రభుత్వము 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాధారణమైనటువంటి గృహ వినియోగంలో సంక్షోభం తలెత్తకుండా, అదే సమయంలో ధరలు పెరగకుండా చూడడానికి గాను ముందు జాగ్రత్తగా వ్యూహాత్మకము అనుకుంటూ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ అంటే ప్రత్యేకించి హాస్టళ్ళు కావచ్చు, మెస్సులు కావచ్చు, హోటళ్ళు కావచ్చు, ఇలా వివిధ రూపాల్లో వాడేటటువంటి గ్యాస్కి సంబంధించి సంక్షోభం తలెత్తడము, దాంతో కమర్షియల్ సిలిండరు 2160 రూపాయలు ఉండేటటువంటిది 5000 రూపాయలు ఇటు కొనుక్కుంటున్నటువంటి బ్లాక్ దారితీసినటువంటి పరిస్థితులు. అదే సమయంలో దీని ఎఫెక్ట్ తోటి సాధారణమైనటువంటి సిలిండర్లకు కూడా కొరత ఏర్పడుతుందంటూ ప్రజలు ఒక ప్యానిక్ సిచ్యుయేషన్కి వెళ్ళి విపరీతంగా సిలిండర్లు బుక్ చేయడం అనేది జరిగింది. ఇదంతా ఓవరాల్గా చూస్తే కనుక వాళ్ళు ముందు జాగ్రత్త చర్య, అదే సమయంలో 5 రాష్ట్రాల ఎన్నికల మీద దృష్టి పడకూడదు, దాని మీద ప్రభావం పడకూడదు అనుకుంటూ ఎలక్షన్స్ అంటే పొలిటికల్ మైలేజ్కి సంబంధించినటువంటి విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఒక సంక్షోభంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గల్ఫ్లో ఏర్పడినటువంటి పశ్చిమాసియాలో యుద్ధం మనకు తెలుసు. ఇరాను, ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్నటువంటి యుద్ధము, హోర్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ సరఫరాలు రాకుండా చేయడం, ఇదంతా ఏదో అలాగ ఉన్నప్పటికీ మన దేశంలో 2 నెలలకు సరిపడగా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అంటే 2 నెలల తర్వాత మొత్తం స్తంభించిపోతే కనుక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. మన దేశంలోనే ఒక 40% ఎల్పిజికి సంబంధించినటువంటి ఉత్పత్తి డొమెస్టిక్గా చేస్తున్నాం. 60% మాత్రమే ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. మొన్నటి వరకు 60%లో కూడా చూస్తే 27 దేశాల నుంచి మనం సరఫరా చేసుకునే వాళ్ళు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులతో దాన్ని విస్తరించుకుని ఇప్పుడు 40 దేశాల నుంచి మనము దిగుమతి చేసుకుంటున్నాము. మరోవైపు 40% ఉన్నటువంటి డొమెస్టిక్ ఎల్పిజికి సంబంధించి 10% పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుని 50% అంటే సగం విదేశాల నుంచి వస్తే సగం మనం సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇదంతా చూస్తే కనుక మొత్తం మీద ఎల్పిజిలో వినియోగాన్ని చూస్తే డొమెస్టిక్ అంటే ఇళ్లల్లో వాడేటటువంటి గ్యాస్ వినియోగము 91% ఉంటే మొత్తం వినియోగంలో 9% మాత్రమే కమర్షియల్ అంటే హోటళ్ళు కానీ, రెస్టారెంట్లు కానీ, హాస్టళ్ళు కానీ, మెస్సులు కానీ కమర్షియల్గా వాడేటటువంటిది 9% మాత్రమే ఉంది. ఈ 9%కి వెళ్ళిపోతే కనుక 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి, అది వస్తాయని చెప్పేసి ముందుగానే తెలుసు. సాధారణంగా సరఫరా తగ్గినప్పుడు డిమాండ్ని బట్టి రేటు పెంచుతూ ఉంటారు. రేటు పెంచితే కనుక దాని ప్రభావంతో ఓటర్స్ మీద పడుతుంది, దీన్ని ప్రతిపక్షాలు విపరీతంగా ప్రచారం చేస్తాయి అనే ఉద్దేశంతో కమర్షియల్ గ్యాస్ని తగ్గిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోని మనకి ఇబ్బంది ఏర్పడదు అనేటటువంటి ఒక అంచనాతోటి ఈ 9% మాత్రమే ఉన్నదనే దాన్ని పక్కన పెట్టి 1955 నాటి ఎసెన్షియల్ కమోడిటీ ట్యాక్స్ అంటే అత్యవసరమైనటువంటి వస్తువులకు సంబంధించినటువంటి వినియోగానికి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దాని ప్రకారం నియంత్రణలు విధిస్తూ ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, హాస్టళ్ళు, హోటళ్ళు, రెస్టారెంట్లు వీటికి సంబంధించి సరఫరాని నియంత్రించడం, కుదించడము, తగ్గించడం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఇచ్చినటువంటి ఆదేశాలతోటి జరిగిపోయింది ఆటోమేటిక్గానే. దీంతో ఇప్పుడు అల్లకల్లోలం అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఒక్కసారిగా ప్యానిక్ సిచ్యుయేషన్. ప్రజలు కూడా 2 నెలల పాటు నిల్వ ఉంది, మనకి ఏమీ ఇబ్బంది లేదని చెప్తున్నా కూడా విపరీతమైనటువంటి బుకింగ్లు చేశారు. సాధారణంగా మన దేశంలో సగటున చూస్తే కనుక 55 లక్షల సిలిండర్లు రోజుకి బుక్ అవుతూ ఉంటాయి. కానీ గడిచినటువంటి వారం రోజులుగా వీటి సంఖ్య విపరీతం అయిపోయింది. అంటే ఒక్కసారిగా డిమాండ్ వచ్చేసింది. ప్రజలు దాదాపు శుక్రవారం నాటికి చూస్తే కనుక 86 లక్షల సిలిండర్లని ఒక్కరోజే బుక్ చేశారు. తర్వాత శనివారం నాడు 77 లక్షలు. అంటే ఒక్కసారిగా తమకు కొరత వచ్చేస్తుంది అని తెలిసిన వెంటనే బుకింగ్లు అనేటటువంటివి సాధారణ స్థాయిని మించి పెరిగిపోయినవి. మామూలుగా 50-55 లక్షలు ఉండేటటువంటి సిలిండర్ బుకింగ్లు ఒక రోజులోనే 86 లక్షలు, అంటే దాదాపు 70-60% ఎక్స్ట్రా బుకింగ్లు అనేటటువంటివి జరిగిపోయింది. అంటే ప్రజల్లో ఉండేటంటే తాము బాగుండాలి, తమకు ఎట్టి పరిస్థితుల్లో కొరత రాకూడదు, ఎప్పుడైనా కొరత వచ్చేస్తుందేమో అంటూ బుకింగ్లు చేయడం. దీంట్లో 80% మేరకు కూడా డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళే బుక్ చేసుకున్నారనేది ఈ కంపెనీలు చెప్తున్నటువంటి వాస్తవం. చూస్తే కనుక ఇది బూమరాంగ్ అయింది. అంటే ప్రభుత్వము ఈ 5 రాష్ట్రాలు ఏదైతే అస్సాము, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలు ఉన్నాయో
అక్కడ అంటే దేశవ్యాప్తంగా ఒకే పాలసీ అమలు చేయాలి కనుక అక్కడ ఈ నెల వచ్చే నెల ఏప్రిల్ చివరి వరకు ఈ ఎలక్షన్ ప్రభావం ఉంటుంది కనుక మధ్యలో సడన్గా గ్యాస్ కొరత ఏర్పడినా లేదంటే రేట్లు అంటే డిమాండ్కి తగినంత విధంగా సరఫరా చేయలేక రేట్లు పెంచాల్సి వచ్చినా ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల మీద పడుతుంది. అందువల్ల ముందు జాగ్రత్తగానే ఈ కమర్షియల్ గ్యాస్ని 9% 10% ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్ని నియంత్రించుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. రానున్నటువంటి 2 నెలల్లో ప్రజల మీద ఎవరికి తెలియకుండానే సాధారణంగా వెళ్ళిపోతే రేట్లు పెంచక్కర్లేదు. అంతేకాకుండా సరఫరాకి ఎక్కడా లోపం రాదు. అంటే గృహాల నుంచి ఎక్కువ ఓటింగ్ ప్యాటర్న్ అంతా ఉంటుంది కనుక ఆ 5 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు కమర్షియల్ సంక్షోభం, కమర్షియల్ గ్యాస్ సంక్షోభం అనేది సాధారణ ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచడంతో వాళ్ళు కూడా బుకింగ్లు ఎక్కువగా చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయంగానే చెప్పాలి. ఎందుకంటే డిమాండ్ని బట్టి సాధారణంగా రేటు పెరుగుతూ ఉంటుంది, డిమాండ్ తగ్గినప్పుడు రేటు తగ్గిస్తూ ఉంటారు. కామన్గా అలా జరగాలి. అంటే మనకి యూరోపియన్ కల్చర్స్లో కానీ వెస్ట్రన్ కల్చర్స్లో కానీ అలా కనిపిస్తుంది. యూరోపియన్ కంట్రీస్లో చూస్తే కనుక ఈ యుద్ధం మొదలైన తర్వాత గ్యాస్కి సంబంధించి 20% రేట్లు పెరిగినట్లుగా చెప్తున్నారు. అదే సమయంలో సింగపూర్లో కూడా ఒక్కొక్క సిలిండర్ మీద ₹150 వరకు రేటు పెరిగినట్లుగా, అంటే మన లెక్కలో 150, సాధారణంగా అయితే $1.6 అంటే $1.6 పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. అంటే సాధారణంగా ఆ మార్కెట్లు ఎప్పుడు కూడా డిమాండ్ సప్లైని బట్టి ఆధారపడి ఉంటాయి కాబట్టి అక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ మన దేశంలో నియంత్రించాలి, ఎన్నికలు ఉన్నాయి కనుక ఒకసారిగా ₹100 రేటు పెంచినా, ₹150 రేటు పెంచినా విపరీతమైనటువంటి ప్రచారంతో ఓటింగ్ మీద పడుతుంది ఆ ప్రభావం అంటూ బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇప్పుడు కమర్షియల్ని కంట్రోల్ చేయడం ద్వారా ఆ 9% గృహ వినియోగానికి వెచ్చించవచ్చు. 2 నెలల పాటుకు సరిపడా నిల్వలు ఉన్నా కూడా ఆ ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో రేట్లు పెంచకుండానే ఇవ్వచ్చు అనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా ఇప్పుడు నిజమైనటువంటి, అంటే నిజంగానే కొరత ఉండి ఉంటుంది, లేకపోతే కనుక కమర్షియల్ వినియోగాన్ని ఎందుకు నియంత్రిస్తుంది ప్రభుత్వం నియంత్రిస్తోంది అంటేనే అదేదో కొరత లోపం ఉండబట్టే నియంత్రిస్తుంది అనేటటువంటి భయభ్రాంతులకి ప్రజలు గురి అవుతారు. సైకలాజికల్గా కూడా ఆ ప్యానిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల 87 లక్షలు 86 లక్షలు సిలిండర్లను ఒకే రోజు ప్రజలు దేశవ్యాప్తంగా బుక్ చేస్తున్నారు. 50-55 లక్షల మధ్యలో ఉండేటటువంటి బుకింగ్లని. ఇది ఒక రకంగా చెప్పాలంటే మోడీ సర్కారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయంలో వచ్చినటువంటి లోపము, అదే సమయంలో ఎలక్షన్స్ని ఆ ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోవడం అనేటటువంటిది. మరోవైపు చూస్తే కనుక మన దేశానికి సంబంధించినటువంటి సరఫరాలు సమృద్ధిగానే ఉన్నాయి, నిల్వ ఉన్నాయి. మనం స్వతంత్రంగా 40% ఉత్పత్తి చేసుకోగలము, ఇంకో 10% పెంచుకుంటున్నాము. సరఫరా చేస్తున్నటువంటి దేశాల సంఖ్యను పెంచుకున్నాము. ఇన్ని ఉన్నప్పటికీ వాతావరణము ఎక్కడా ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూడడం ద్వారా రేట్లు పెంచకుండా తాము ఎన్నికల్ని కొంతమేరకు తమ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్ణయం అనేటటువంటిది తిప్పికొట్టింది. ఇది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అంటే ప్రభుత్వాలు ప్రతి విషయాన్ని కూడా నియంత్రణలోకి తీసుకోవడము, నిజానికి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే హోటళ్ళు, తర్వాత హాస్టళ్ళు, రెస్టారెంట్లు, మెస్సులు, వీటి మీద చాలామంది లక్షల మంది ఉపాధి పొందుతూ ఉంటారు. కొన్ని కోట్ల మంది ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఉంటారు. వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. గృహ వినియోగాన్ని నియంత్రించకుండా స్వేచ్ఛగా వదిలేస్తూ, గృహ వినియోగం వాటర్లు కాబట్టి వాళ్ళని స్వేచ్ఛగా ఉంచడము, రేట్లు పెంచకుండా ఇవ్వాలనేటటువంటి ఒక్క ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అల్లకల్లోలానికి దారితీసి సంక్షోభ స్థాయిలో చేరినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.